వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వాళ్ళు మామూలుగా వాళ్ళు కొన్ని సామాజిక వనాలు పెంచుతూ ఉంటారు. యూకలిప్టస్, సరుగుడు ఇట్లా ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి పెంచుతూ ఉంటారు. వీటిని ఇప్పుడు వేలం వేయబోతున్నారు. సుమారు 9 లక్షల టన్నుల కర్రను వేలం వేయాలని టెండర్లు పిలిచారు. అయితే ఈ సమయంలో అటవీ శాఖ యూకలిప్టస్ అమ్మితే రైతులు నష్టపోతారని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే రైతులు కూడా సామాజిక వనాలు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాలు, ప్రకాశం జిల్లా, పల్నాడు, పశ్చిమ కృష్ణ, పశ్చిమ గోదావరిలో మెట్ట ప్రాంతాలు, ఇట్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ ప్రాంతాల్లో యూకలిప్టస్, సుబాబులు వంటి పంట ఈ సామాజిక వనాలు పెంచుతూ ఉంటారు. దీనికి ఒక కారణం ఉంది. సాంప్రదాయక పంటలు లేదంటే కమర్షియల్ క్రాప్స్ వేస్తే నష్టాల పాలవుతూ ఉన్నారు రైతులు. తెగుళ్ళు, పురుగులు, లేదంటే అధిక వర్షాలు, వర్షాభావం ఇట్లా. అందుకని దీనికంటే సామాజిక వనాలు వేసుకుంటే బెటర్ కదా సాగు చేసుకుంటే అన్నట్టుగా. అదేంటంటే ఒకసారి వేస్తే దానికేం ఎరువులు వేయాల్సిన పని లేదు, పురుగు మందులు వేయాల్సిన పని లేదు. 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో కోతకు వస్తుంది, కొట్టేస్తారు. పేపర్ మిల్స్ వాళ్ళు పల్ప్ కోసం కొనుక్కెళ్తారు. సో అటువైపు మొగ్గారు బాగా రైతులు. ఇది ఎప్పుడు దాదాపు 30 ఏళ్ల నుంచి స్టార్ట్ అయింది. 1995, 96 దగ్గర నుంచి బాగా ఎక్కువగా వేయటం మొదలుపెట్టారు. అప్పుడు కూడా రేటుకు సంబంధించి సంక్షోభం వచ్చింది. పేపర్ మిల్ వాళ్ళు సరిగా రేటు ఇవ్వట్లేదు. పేపర్ మిల్ వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ కాంట్రాక్టర్లు రైతుల దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్ళి తక్కువ ధరకు కొనుక్కొని పేపర్ మిల్ వాళ్ళకి అమ్ముకుంటూ ఉంటారు. సో రైతులకు నష్టం జరుగుతూ ఉందని చెప్పి అప్పట్లో రైతు సంఘాలన్నీ కూడా ఆందోళన, ముఖ్యంగా సిపిఎం రైతు సంఘం వాళ్ళు ఆందోళన చేయటం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ పేపర్ మిల్ వాళ్ళకును రైతులకి ఒక ఒప్పందం కుదిరింది, ఒక రేటు కుదిర్చారనమాట. ఆ ఒప్పందం ప్రకారం 2005 వరకు కొన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒప్పందాన్ని మళ్ళీ వదిలేశారు. అందరూ ఎవరు పట్టించుకోలేదు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ 2015లో 14లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాని వైపు కొంత రైతుల వైపు రైతుల సమస్య గురించి పట్టించుకోవడం జరిగింది. సో ఇక అంటే రేటు కూడా దాంతోపాటు పెరుగుతూ వచ్చింది. 99, 2000 నాటి ఉన్న రేటు కంటే కూడా 20 ఏళ్లలో రేటు కూడా పెరిగింది. ఈ పెరిగిన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఒక్కోసారి ఏమో డిమాండ్ ఉన్నప్పుడు బాగా పెరుగుతాయి, డిమాండ్ లేనప్పుడేమో తగ్గిపోతూ ఉంటాయి. సో మనకి 6 ఏళ్ల క్రితం ఎంత ఉందంటే రేటు టన్ను 2500, 3000 అట్లా ఉండేది. ఆ సమయంలో ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉంటూ సామాజిక వనాల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, టన్నుకు 2,500, 3,000 ఏంటి, మేము అధికారంలోకి వస్తే 5,000 రూపాయలు ఇస్తాం టన్నుకి అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక హామీ మర్చిపోయారు. టన్ను 1,500కు పడిపోయింది. అయినా దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. 4 ఏళ్ల పాటు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆటోమేటిక్గా రైతులు కూడా తగ్గించేశారు. టన్నుకు 1,500 అంటే అసలు గిట్టుబాటు కాదు, నష్టాలు, దానికంటే కౌలుకి ఇచ్చుకోవటం బెటర్ అని చెప్పి సాగు తీసేశారు. సగానికి సగం సాగు తగ్గిపోయిన తర్వాత డిమాండ్ వచ్చింది కర్రకి. దాంతో మళ్ళీ పేపర్ కంపెనీల వాళ్ళు రేటు పెంచడం మొదలుపెట్టారు. పైగా ఏంటంటే వాళ్ళు కూడా ప్లాంట్లు విస్తరించుకుంటా ఉన్నారు. అలాగే కొన్ని ప్లైవుడ్ ప్లాంట్లు కూడా వచ్చినాయి కొన్ని ఆంధ్రప్రదేశ్లో. సో దాంతో డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 1 సంవత్సరం నుంచి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే టన్ను 6,000 నుంచి 6,500 రూపాయలకు కొంటున్నారు. మంచి రేటు ఇది, రైతులకు చాలా లాభదాయకమైన రేటు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లోకి ఒక 9 లక్షల టన్నులు అటవీ శాఖలకు సంబంధించిన ఈ ఉత్పత్తి కనుక బయటకు వస్తే మళ్ళీ రైతుల దగ్గర ధరను దారుణంగా తగ్గించే ప్రమాదం ఉంది. మధ్య దళారీలు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటవీ శాఖ వాళ్ళది కొన్నారు, చాలా ఉంది పేపర్ మిల్లుల దగ్గర, మీరు తక్కువకి ఇవ్వాలని రైతులను ఇబ్బంది పెడతారు. పైగా ఏంటంటే ఇది రైతులు కూడా కొట్టే సమయం, వాటిని కర్ర కొట్టే సమయం. జనరల్గా ఏంటంటే వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ నరకటం మొదలు పెడతారు. ఎందుకంటే వర్షాకాలంలో మంచి వర్షాలకు వాటర్ పీల్చుకొని మంచి వెయిటేజ్ వస్తుందన్నమాట. సో మళ్ళీ సమ్మర్ వచ్చే నాటికి కొంత వెయిటేజ్ తగ్గుతుంది కాబట్టి డిసెంబర్ నుంచి మార్చి దాకా వీటిని కొట్టి అమ్మేసుకుంటూ ఉంటారు పేపర్ మిల్స్కి. సో ఇప్పుడు రైతులు ఏం అడుగుతున్నారంటే, సరే టెండర్లు పిలిచారు, వాళ్ళు వచ్చారు, కొనుక్కున్నారు, అట్లీస్ట్ మార్చి వరకు కొట్టకుండా ఆపండి అని చెప్పి అడుగుతున్నారు అటవీ శాఖని. ఎందుకంటే మార్చి నాటికి రైతులు కొట్టేసుకుంటారు, వాళ్ళ పంట వెళ్ళిపోద్ది, మంచి ధర వస్తుంది. మార్చి తర్వాత ఎలాగో వాళ్ళు ఒక రేటు కొన్నారు కాబట్టి మార్చి తర్వాత వాళ్ళకి కొట్టుకునే అవకాశం ఉండి ఆ లోపు అవకాశం ఇవ్వద్దని చెప్పి అడుగుతూ ఉన్నారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి రైతులు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే రైతులకు న్యాయం చేసినట్టు అవుతుంది.
Like, share and subscribe to Rajaniti channel.